హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మిడ్ నైట్ టాక్స్ గురించి మాట్లాడదాం. మిడ్ నైట్ టాక్స్ అంటే ఇది ఎక్కడి నుంచిరా అంటే తనూజ గేమ్ ఆడతారు కదా, తనూజ ప్రేరణ, అది మనకి లైవ్లో జరిగిపోయింది. సో ఆ గేమ్ గురించి మాట్లాడిన, ఎందుకంటే అది మెయిన్ ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వలేదు కాబట్టి ఈరోజు మీకు ప్రోమోలు వచ్చి మెయిన్ ఎపిసోడ్లో వస్తుంది. సో ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఏమేమి డిస్కషన్లు అయ్యావో దాని గురించి మాట్లాడబోతున్నాం. సో ఈ వీడియో తాలూకు సారాంశం అది. సో పోస్ట్ ప్రేరణ గారు టాస్క్ ఆడేసి ఆమె గెలుస్తారు, ప్రేరణ గారు గెలుస్తారు, తనూజ ఓడిపోతారు. సో కొంపలో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నుంచి వీళ్ళు కొంపలో పడుకునేంతవరకు ఏం జరిగిందో మాట్లాడబోతున్నాం. సో వీడియో చూసి ముందు లైక్ చేసి చూడండి. ఆల్రెడీ లేట్ అయిపోయింది డ్యూ టు హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు కూడా కొంచెం వాయిస్ లోగా ఉంటుంది. కైండ్లీ అపాలజైజ్ అండ్ ఎంకరేజ్ చేయండి, లైక్ చేసి కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. వీళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. సో మిడ్ నైట్ టాక్స్లో భాగం కాకుండా ఇంకోటి ముందే చెప్పేస్తా. ఇది లీక్స్ అంటే ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది, బట్ నేను నా సైడ్ నుంచి చెప్తున్నా. సో కంటెండర్గా ఆల్రెడీ ఇప్పుడు లీక్, ఇది ముందే చెప్తున్నా. లీకులు వద్దు అందులో చెవులు మూసుకుంటా ఒక 10 సెకండ్లు. సో కంటెండర్గా ముగ్గురు అయిపోయారు. ఒకటి కళ్యాణ్, ఇంకోటి డిమాండ్ పవన్, ఇంకోటి ఇమాన్యుయల్. డిమాండ్ పవన్ వచ్చేసరికి మానస్తో ఆడతాడు, అక్కడ గెలుస్తాడు. అక్కడ డిమాండ్ పవన్ మంచి గేమ్ అంట, మంచి ఎలివేషన్లు వచ్చే గేమ్ అంట. బట్ బిగ్ బాస్ మీద చూపిస్తాడు లేదు మనకు తెలియదు. సో అది. ఇంకోటి వచ్చేసరికి ఇమాన్యుయల్ ఎవరితో గెలుస్తాడంట. అది ఏదో సోషల్ మీడియాలో కొన్ని స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి, లైక్ ఎవరు కావాలని వదిలేశాడు సంథింగ్ కైండ్ అని. మనం లైవ్ ఎపిసోడ్ చూసాక కన్సిడరేషన్లోకి తీసుకొస్తాం. బట్ ఓవరాల్గా మీరు గమనిస్తే ట్రెండ్ కాదు, బర్నీ గారు కూడా వచ్చుంటే భలే ఉందనిపిస్తుంది. ఎందుకంటే మంచి హేమీలు ఉన్నారు. కళ్యాణ్ మంచిగా గేమ్లు ఆడతాడు, డిమాను సూపరు, ఇమ్ము ఆల్రౌండర్. సో వీళ్ళు ముగ్గురు కంటెంటర్ అయ్యారు. సో నెక్స్ట్ ఎవరు వస్తారో తెలియదు. సో ఓడిపోయిన వాళ్ళు ఎవరు? తనూజ ఓడిపోయింది, బర్నీ ఓడిపోయింది, ఫ్యామిలీ అంతా ఓడిపోయినట్టు ఉంది. ప్రభంజనం సుమన్ శెట్టి గారు హారిక చేతిలో ఓడిపోతారు. సో వాళ్ళు ముగ్గురు ఓడిపోయారు. సో ఇంకా మిగిలింది ఎవరు? ఇంకా ముగ్గురు ఉన్నారు. ఇంకా ముగ్గురు ఎవరు? రీతు, సంజన, ఎవరబ్బా మిగిలేరు? దివ్య. సో ముగ్గురు అమ్మాయిలే. వీళ్ళు ముగ్గురులో నాకు తెలిసి ఒకరు వస్తారేమో అనిపిస్తుంది, ఒకరు ఇద్దరు. సో ఎలా జరిగినా వీళ్ళు ఫిజికల్ టాస్కే పెడతారేమో అనుకుంటున్నా. అలా కాకుండా ఏకాభిప్రాయం టాస్క్ పెడితే బొక్క. ఇంత చేసి ఇంత ఆడి లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ కూడా ఇలా పెడితే ఇంక మనం ఏం చేయలేం. రణరంగం అనే థీమ్కి జస్టిఫికేషన్ ఉండదు. అర్జున్ మైండ్ ఎప్పుడో తొంగున్నాడు కాబట్టి నాకు లేపడం ఇష్టం లేదు. సో ఆయన పడుకునేవాడిని. సో రణరంగం అనే థీమ్కి న్యాయం చేయాలంటే ఈ ఒక్కసారైనా చివరి కెప్టెన్సీ టాస్క్ మంచి టాస్క్ పెడితే బాగుందని కోరుకుంటున్నా. అలానే జరుగుతుంది కూడా. అలానే వచ్చారు, ఇద్దరు పవన్లు వచ్చారు, ఇమాన్యుయల్ వచ్చారు. జస్ట్ ఇమాజిన్ రీతు కూడా వచ్చింది అనుకున్న, అబ్బాయిలాగా ఆడుతుంది కాబట్టి. వీళ్ళు నలుగురికి మంచి ఫిజికల్ టాస్క్ పెడితే దుమ్ము లేసిపోద్ది శుక్రవారం. బట్ అది థర్స్డే జరుగుతుంది. మనకి థర్స్డే అప్డేట్ వస్తుంది, రేపు తెలుస్తుంది. సో వెయిట్ చేద్దాం. అట్లీస్ట్ ఈ ఒక్కసారైనా బిగ్ బాస్ మీద డిసప్పాయింట్ చేయడం అని చెప్పి. ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్, డిమాన్, ఇమాన్యుయల్. చూద్దాం వీళ్ళు ముగ్గురులో ఎలా ఉంటుంది మ్యాటర్. ఇంకొకరు కూడా వస్తారనుకుంటున్నా, ముగ్గురులో ఒకరు ఇద్దరు. బట్ వీళ్ళు ముగ్గురు చుట్టూరు నడుస్తుందేమో అనిపిస్తుంది, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ టాస్క్. అలా కాకుండా సపోర్టింగ్ ఏకాభిప్రాయం అంటే బొక్కే మళ్ళీను. డెమాన్ పవన్ లాగేస్తారు, ఇమాన్యుయల్ లాగేస్తారు, కళ్యాణ్ ఉంటాడు. ఎందుకంటే ఒకసారి కెప్టెన్ అయ్యాడు, అది 5th వీక్లో కెప్టెన్ అయ్యాడు కాబట్టి. ఋతు వచ్చింది అనుకుని వెంటనే లాగేస్తారు. సంజన గారు వచ్చినా సపోర్ట్ ఉండదు. సో యునానిమస్గా కళ్యాణ్ కెప్టెన్ అయిపోతాడు. టాపిక్ ఈజ్ ఓవర్. సో అందులో పెద్ద పంచిలే. దివ్య ఉన్నా కూడా కళ్యాణ్ కెప్టెన్ అయిపోతాడు. సో సపోర్టింగ్ టాస్క్ ఎలా చూసినా కూడా పెట్టరు అనుకుంటున్నా. మీరే ఆలోచించండి కాంబినేషన్. వీళ్ళు ముగ్గురు ఉన్నారు, లెట్స్ వాళ్ళ ముగ్గురు కూడా వచ్చారు అనుకున్న అమ్మాయిలు, సంజన, రీతు, దివ్య. ఏకాభిప్రాయం పెడితే, సపోర్టింగ్ టాస్క్ పెడితే హౌస్లో వాళ్ళకి ఇంకా మిగిలిన ముగ్గురే ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఎలా ఇస్తారు సపోర్టింగ్? ముగ్గురు సపోర్ట్ ఇచ్చినా కూడా ఓట్లు అవ్వదు. సరే వీళ్ళు డిస్కస్ చేసుకుని వెళ్ళిపోమన్నా కూడా చెప్పాను కదా, దివ్య లేచిపోతుంది, సంజనని లేపేస్తారు, రితు లేచిపోతుంది రన్నింగ్ కెప్టెన్ కాబట్టి. ఇంక మిగిలింది ఇమాన్యుయల్, డెమాన్ పవన్, కళ్యాణ్. 3 సార్లు కెప్టెన్, 2 సార్లు కెప్టెన్, పక్కన ఆడుకుంటారు, కళ్యాణ్ అయిపోతుంది. సో ఆలోచిస్తుంటే ఈ పర్స్పెక్టివ్లో, ఈ యాంగిల్లో ఆలోచిస్తుంటే టాస్కే పెడతారు, మంచి టాస్క్ పెడతారని నాకు అనిపిస్తుంది. ఎంతమందికి ఈ కాంబినేషన్ చూసే కాలం అనిపిస్తుందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇది అప్డేట్స్, దిస్ ఈజ్ రికార్డింగ్ అప్డేట్స్. దీని మీద మళ్ళీ స్పెషల్ వీడియో ఎందుకని చెప్పి ఇందులోనే కవర్ చేస్తున్నాను. సో మిడ్ నైట్ టాక్స్లో వచ్చేసి హైలైట్స్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణకి మంచి ఎలివేషన్ ఇస్తున్న కళ్యాణ్ పడాలా, ఇమాన్యుయల్ కూడా. బట్ కళ్యాణ్ గట్టిగా ఎలివేషన్లు ఇస్తున్నాడు. అలాగే తనూజ ఫర్ ద ఫస్ట్ టైం టాస్క్ ఓడిపోయిన, అది కూడా లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయినా కూడా హర్ట్ అయింది, అనాలిసిస్ చేసుకుంటుంది, ఎవాల్యుయేట్ చేసుకుంటుంది, కానీ ఏడవలేదు. అది నాకు నచ్చింది. అండ్ రితు అండ్ కళ్యాణ్ మంచిగా మోటివేట్ చేశారు, అది కూడా నచ్చింది. అండ్ రితు తన గేమ్ గురించి తను మళ్ళీ రెట్రోస్పెక్ట్ చేసుకుంటుంది ఇమాన్యుయల్తో. ప్రేరణ ఒక మాట చెప్పిందంట, అది ఎంతవరకు రైట్ మూవ్ అని చెప్పి. ఇమాన్యుయల్ ఒక పాయింట్ చెప్పాడు, అది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ నాకు వేరే పాయింట్లు ఉన్నాయి, అంటే ఆ పాయింట్తో పాటు ఇంకో పాయింట్ ఉంది. సో ఈ పాయింట్లు నేను డిస్కస్ చేయబోతున్నాను, ముందుగానే మీకు సీన్ ఎస్టాబ్లిష్ చేస్తాను. సో ప్రేరణ గారు వెళ్ళిపోయిన తర్వాత తనూజ బర్నీతో చెప్తుంది అన్నమాట, సెకండ్స్లో మిస్ అయింది, 5 సెకండ్స్లో మిస్ అయింది అని.
సో అది మీకు మెయిన్ ఎపిసోడ్లో చూస్తే క్లారిటీ వస్తుంది రాదర్ దాన్ వాచింగ్ ప్రోమో. రితు వచ్చేసరికి ఇమాన్యుయల్ ఏమంటుందంటే ఇదే ఫస్ట్ 3 వీక్స్ నా గేమ్ చాలా బ్యాడ్గా ఉండే అంట ఇమ్ము, తర్వాత సూపర్గా ఉందంట, నువ్వు నీలా మారిపోయావు, జెన్యూన్ రితులా మారిపోయావు, రియల్ రితు వచ్చేసింది, సూపర్ ఉంది అంటుంది. ఎప్పుడు ఇదే మెయింటైన్ చేయి, క్రేజీ ఆడుతున్నావు అన్నది. కానీ వాట్ ఈస్ దట్ చేంజ్, నేను అప్పుడు ఇప్పుడు సేమ్గానే ఉన్నాను కదా రితు అంటే లేదు. ఫస్ట్ 3 వారాలు అంటే ఇమాన్యుయల్ పాయింట్ వేరు, నా పాయింట్ వేరు. నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ 3 వీక్స్ రితు చౌదరి అంత ఆట బాగోలేదు. ఆ ట్రాక్ ఎస్టాబ్లిష్మెంట్ ప్లేసెస్లో ఉంది కదా, ట్రాక్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కదా, ఏమైందంటే అప్పుడు ఓనర్స్ టెనెంట్స్ మీకు గుర్తుంటే ఫస్ట్ టూ వీక్స్ సెలబ్రిటీస్ అందరూ టెనెంట్స్లో ఉన్నారు, కామనర్స్ ఓనర్స్లో ఉన్నారు. అప్పుడు ఈ అమ్మాయి ఫస్ట్ 2 వీక్స్ ఆ సెలబ్రిటీస్తో ఉండకుండా ఇక్కడే పెద్ద వ్యాపారం పెట్టుకునేదామె, ఇక్కడికే వచ్చి మాట్లాడడము, ఆ టైం పెద్ద ఉండకపోవడము. డెమాన్తో ఒక ట్రాకు, నెక్స్ట్ కళ్యాణ్తో ఒక ట్రాకు, అది జనాలకి చికాకు తెప్పించింది. అండ్ డెమాన్ గెలవాలని చెప్పి మరీ బ్లంట్గా వెళ్ళిపోవడము, ఆ ఫౌల్ పెట్టడము, ఆ టాస్క్లో దొరికిపోవడము, ఇవన్నీ మళ్ళీ రీకెప్టెన్సీ పెట్టడము, ఇదంతా ఎప్పుడు జరిగింది? 2-3వ వారమే కదా, అదే కదా జరిగింది. అండ్ కళ్యాణ్తో పంచాయతీ అయింది కదా, అది కూడా బ్యాడ్గానే వెళ్ళింది. సో ఓవరాల్ అదే అంటది, కళ్యాణ్ ఏమైనా అయిందా అంటే ఇమాన్యుయల్ అది కాదంటాడు. కానీ ఇవన్నీ పాయింట్సే. ఫస్ట్ 2 to 3 వీక్స్ ఆమె ఇండివిజువల్ గేమ్ లేదు, పులిహోర ట్రాకులు 2, అండ్ డెమాన్ కెప్టెన్ అవ్వాలని మేనిఫెస్టేషను, తర్వాత అక్కడ ఫౌళ్ళు, తర్వాత కళ్యాణ్ దాంట్లో కూడా ఎక్కువగా రాంగ్గా వెళ్ళడం, ఇవన్నీ వెళ్ళలేదు సరిగ్గా. దాని తర్వాత ఆమె కొంచెం గట్టిగా ఆడింది, అప్పటి నుంచి ట్రాక్ 2 పట్టాలలో 1 పట్టం అయింది. సో క్రింజ్ తగ్గింది అండ్ ఆట మీద ఫోకస్ చేసింది, నామినేషన్స్ పాయింట్ బలంగా పెట్టింది. నామినేషన్స్ పాయింట్లు బలంగా పెట్టడంతో పాటు డిఫెన్స్ బాగా చేసుకోవడం వల్ల ఆమెది గేమ్ ఇంప్రూవ్ అయింది. అరే ఈ అమ్మాయి బాగా ఆడుతుంది, ఆ బొక్కలో ట్రాక్ పక్కన పెడితే ఈ అమ్మాయి ఇండివిజువల్గా స్ట్రాంగ్ ఉమెన్, టాస్క్లు బాగా ఆడుతుంది, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి, డిఫెన్సివ్ స్కిల్స్ బాగున్నాయి అని చెప్పి అలాగా జనాలు కొంచెం ఓన్ చేసుకొని ఓట్లు వేయడం మొదలుపెట్టారు. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. ఇమాన్యుయల్ ఒపీనియన్ ఇంకోటి ఉంది, అది కూడా ఒక పాయింటే, బట్ ఆ పాయింట్కి మెయిన్ కాంప్లిమెంట్ చేస్తుంది నేను చెప్పే పాయింట్సే. అప్పుడు ఇమాన్యుయల్ ఏమంటాడంటే మేబీ నువ్వు జనాలకి ఎక్కడానికి టైం పట్టింది, నీకు అర్థమైందా, రియల్ రీతు జనాలు కనెక్ట్ అవ్వడానికి టైం పట్టింది. ఎందుకు టైం పట్టింది? టైం పట్టలేదు. ఆ ఫస్ట్ 3 వారాలు ఏం లేదు, ఫస్ట్ 3 వారాలు కూడా ఇలానే ఉంటే వెంటనే ఎక్కించుకుంటారు జనాలు, పట్టడం ఏం లేదు. మేబీ తను చెప్పే పాయింట్ మేబీ అక్కడ చెప్పలేడు కదా, నీకు అవుట్ సైడ్ నెగిటివిటీ ఉంది కదా, ఆ పర్సెప్షన్లో చూస్తారు. ఆ పర్సెప్షన్ పర్స్పెక్టివ్గా మారడానికి 3 వారాలు పట్టుంటుంది. తర్వాత వాళ్ళకి అర్థమైంది రియల్ రీతు ఏమని. అది కూడా పాయింటే, కానీ ఈమె కూడా ఆడాలి కదా, ఈమె ఆడితేనే కదా ఆ పర్స్పెక్టివ్ అయ్యేది. అర్థమైంది కదా. పర్సెప్షన్ అంటే బిలీఫ్ వేరు, పర్స్పెక్టివ్ అంటే వ్యూ, మనం చూసే వ్యూ, మనం చూసే ఏమంటారు ఒపీనియన్ అంటారా, వ్యూవే. పర్స్పెక్టివ్ అంటే వ్యూ. సో వ్యూ వేరు, బిలీఫ్ వేరు. జనాలకు ఒక బిలీఫ్ ఏందిరా అంటే బయటది ఎలా ఉంటుందో అలానే అనుకుంటారు హౌస్లోకి వచ్చాక, ఎస్పెషల్లీ బిగ్ బాస్. అది మారింది. ఎందుకు మారింది అంటే ఈ అమ్మాయి ఆట తీరు వల్ల మారింది తప్ప ఫస్ట్ 3 వారాలు అక్కడ బొక్కలానే ఉంది ఆట. అది రితు కళ్యాణ్ ఏమైనా అయిందంటావా అని చెప్పి, కళ్యాణ్ ఏమైనా అంటావంటే అదే 3వ వారం చైతి రితు, అది నిజంగానే బ్యాడ్గానే వెళ్ళింది. అక్కడ రితుది అంత తప్పు లేకపోయినా అలా తీసుకెళ్లారు మన ఎందుకులేండి. సో అది కాకుండా నేను చెప్పాను కదా ఇందాక ఇన్సిడెంట్స్ అవన్నీ బ్యాడ్గానే వెళ్ళాయి. అదేం ఉండదు అని చెప్పి ఇమాన్యుయల్ అన్నాడు. అది ఉంది, అది కూడా బ్యాడ్గానే అయ్యింది. కానీ అక్కడ ఇప్పటికీ కూడా చెప్తాను, అక్కడ ఆ విషయంలో రితుదేం తప్పులేదు. రితు ప్లేస్లో కళ్యాణ్ ఉన్నా అదే చేస్తాడు. అక్కడ రియల్గా జరిగింది శ్రీజ వల్ల అలా జరిగింది. శ్రీజ వచ్చి లాస్ట్ మూమెంట్లో చెప్పడం వల్ల ఆబ్వియస్గా ఇంకా ఆప్షన్ ఏముంటుంది, కళ్యాణే తీయాలి. తర్వాత అది అయిపోయింది. తర్వాత రితు తనూజ కాన్వర్జేషన్ కొంచెం లాంగ్ కాన్వర్జేషన్, ఎక్కువ మోటివేషనే, మంచిగా మోటివేట్ చేస్తుంది రితు. ఇంకా చెప్పాను కదా, రితుని ఇది మంచి ఫ్రెండ్ అనుకోవాలా లేకపోతే తనూజ పెట్ అయిపోయింది అనుకోవాలో మనకు తెలియదు. ఓట్ల కోసం అలా చేస్తుందో లేకపోతే రియల్గానే ఫ్రెండ్షిప్ ఉందా. రియల్గా ఫ్రెండ్షిప్ ఉన్నది సడన్గా 10 వారాలు లేని లాస్ట్ 2 వారాలు ఎందుకు వచ్చిందో దేవుడికే తెలియాలి. ఆన్ ఏ పాజిటివ్ నోట్ చూసుకోవాలంటే మోటివేట్ చేస్తుంది. రితు వచ్చేసరికి తనూజని ఏమైంది అంటే, తనూజ జస్ట్ మిస్ అయింది 5 సెకండ్స్లో అంటే, రితు బట్ యూ ప్లేడ్ వెల్. తనూజ బట్ గెలవలేదు కదా అంటే, రితు గెలిచామా ఓడామా అని కాదు, నువ్వు ఎలా ఆడావు అనేది ఇంపార్టెంట్. నువ్వు చాలా బాగా ఆడావు. అది ఎంతసేపు ట్రై చేసింది, జస్ట్ లాస్ట్ మినిట్లో పడింది. కొన్నిసార్లు అంతే. అంటే ప్రేరణ గురించి తనూజ ఏమంటుందంటే 2 days ఖాళీగా కూర్చోవాలి కదా ఇప్పుడు ఆడకుండా అంటే, ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఒక పాయింట్ మీకు చెప్దాం అనుకున్నాను, అలా ఎందుకు అనుకుంటుంది ఈ అమ్మాయి అని చెప్పి అంతలో రితుయే చెప్పేస్తుంది ఆ పాయింట్. ఏమిరా అంటే నేనేమనుకున్నా అంటే, ఆ అమ్మాయి ఇప్పుడు గెలిచినా ఓడినా థర్స్డే వరకు ఆగాలి, ఎందుకంటే ఇవన్నీ ఇండివిజువల్ టాస్క్లే అవుతాయి. సో 9 మెంబర్స్కి 9 ఎక్స్ కంటెస్టెంట్లు వస్తారు, ఆడిస్తారు. గెలిచిన వాళ్ళు పక్కన ఉంటారు అలా లిస్ట్.
ఓడినోళ్ళు ఓడిపోయినట్టు. లాస్ట్లో గెలిచిన వాళ్ళందరికీ ఒక టాస్క్. సో గెలిచినా ఓడినా చివరి వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి కదా, ఖాళీగానే ఉండాలి. సో ఆ లాజిక్ మర్చిపోయింది. మేబీ వేరే సపోర్టివ్ టాస్క్లు ఏమైనా ఉంటాయేమో అనుకుంటుందేమో, కళ్యాణ్ లాస్ట్లో చెప్తాడు పడుకునే ముందు. బట్ రితు అక్కడ మంచిగా పాయింట్ చెప్తుంది. ఒకలే ఆడతారు రా, విన్ అయినా లాస్ట్ వరకు ఉండాలి, విన్ అయినా ఓడైనా, బికాస్ గేమ్లో ఒకలే ప్లేయింగ్ కదా. ఇదే నా లాజిక్. తనుజ లాస్ట్ కెప్టెన్సీ, నువ్వైనా బాగా ఆడు. ఇంకా అది కష్టం అంటే కష్టం. ఓడిపోయాను రితు, అస్సలు అనుకోలే. ఇక్కడ ఏడుస్తుంది ఏమనుకున్నా కానీ ఆడలే, అది నాకు నచ్చింది. రితు ఈ గేమ్లో ఓడిపోయిన మాత్రాన యుద్ధం ఓడిపోయినట్టు కాదు, ఇది బాగుంటుంది. వాట్సాప్ స్టేటస్కి బాగుంటుంది. అంటే ఒక్కొక్కసారి వి కాన్ డూ ఎనీథింగ్. గేమ్ ఇది, ఇంకా టికెట్ టు ఫినాలే ఉంది కదా, ఇది కరెక్ట్. ఇది అయిపోయింది. వాట్ ఎవర్ హ్యాపెండ్ డన్ అండ్ డస్టెడ్. తర్వాత టికెట్ టు ఫినాలే అది లీడర్ బోర్డ్ టాస్క్ లాగే సిరీస్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి. ఎండ్యూరెన్సు, రెసిలియన్సు, మెమరీ రిలేటెడ్, బోల్డ్ ఉంటాయి. పేషెన్సీ రిలేటెడ్, ఇవన్నీ అక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ గేమ్ ఉంది, మళ్ళీ గేమ్ ఇది, ఇంకా టికెట్ టు ఫినాలే టాస్క్ ఉంది, మళ్ళీ గేమ్ ఉంది, మళ్ళీ ఆడుదాం అంటే తనుజ నేను అస్సలు అనుకోలే ఓడిపోతా అని. రితు అంటది కొన్నిసార్లు అంతే, టైం మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎస్, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్, టైమ్ ఈజ్ ఎవ్రీవేర్, టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ ప్రెషియస్. నేను అడిగా ఇందాక ఈమె అడిగిందంట, ఈమె అడిగిందో తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర విన్నాను అన్నట్టు చెప్తుంది, క్లారిటీ లేదు. బట్ ఈమెకి అర్థమైంది ఏంటంటే దిస్ ఈజ్ రిగార్డింగ్ వై ప్రేరణ సెలెక్టెడ్ తనుజ. దానికి పాయింట్స్ ఇవి. ఏ బేసిస్లో సెలెక్ట్ చేసావని, షీ వాంట్స్ టు సెలెక్ట్ గర్ల్స్, అలానే ఉందంట. సో బేసిక్గా ఫస్ట్ థింగ్ ప్రేరణకి అమ్మాయిలనే సెలెక్ట్ చేసుకోవాలని ఉందంట. నేనైతే ఇది నమ్మను. నేను ఇందాక పాయింట్ మీద స్టిక్ అయ్యి ఉంటా. వీళ్ళకి షోలో చెప్తారు, లోపల వెళ్ళక ముందే చెప్తారు నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది. అంతే, మీరు నమ్మరు కానీ అదే అవుద్ది. బట్ ఆలోచి బోళ్ళు చెప్తారు. అమ్మాయిలనే సెలెక్ట్ చేసుకోవాలి ఉందంట. దివ్య ఏదో చెప్పిందంట, ఇక్కడ సరిగ్గా అనమాట. దివ్య ఏదో సంథింగ్ చెప్పింది అన్నట్టు చెప్తుంది. సంజన గారిని కావాలని సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఈ టాస్క్ ఆమె సరిగ్గా ఈమె ఆడలేదని ఆమె ఫిక్స్ అయింది. సో అనవసరంగా అన్యాయంగా ఆమెను సెలెక్ట్ చేసి బయటికి పంపించేసేటట్టు వెళ్తుందేమో అని చెప్పి ప్రేరణ సంజనని సెలెక్ట్ చేయలేదంట ఆ టాస్క్. ఈ టాస్క్ మీకు ప్రోమోలో చూస్తే అర్థమైపోయింది కదా. సో మిగిలింది ఎవరు, రీతు అండ్ తనూజ. అండ్ నువ్వు ఆర్ తను అన్నట్టు ఉంది. బట్ తనూజ ఏమందంటే లాస్ట్ వీక్ ఏం ఆడలేదు, నన్ను కెప్టెన్సీ కంటెంట్ నుంచి తీసేశారు. ఓకే అన్న, అవును సంచలకంగా ఉండిపోయింది కదా అని. సో బేసిక్గా చివరికి ఇంకా దివ్య ఏదో సంథింగ్ చెప్పిందంటే, సో దివ్యను పక్కన పెట్టారు, రూల్ అవుట్ చేశారు. సంజన నీ గేమ్ సెలెక్ట్ చేస్తే కరెక్ట్ కాదని ప్రేరణ అనుకుందంట. తర్వాత తనూజ వచ్చి లాస్ట్ వీక్ కూడా నేను ఒక్క టాస్క్ కూడా ఆడలేదు, నన్ను ఫస్ట్ కంటెంట్ నేను తీశారు, నా స్కోప్ రాలేదు అని రిక్వెస్ట్ చేసుకుందంట. సో ఓవరాల్గా అలా కంపేర్ చేసుకుంటే రితు ఇప్పుడు రన్నింగ్ కెప్టెన్ కాబట్టి అలా సెలెక్ట్ చేసుకుందంట. ఈ పాయింట్ల ప్రకారం చూస్తే ఫెయిర్గా ఉంది. బట్ ఇలానే వెళ్ళారా వితౌట్ ఎనీ బిగ్ బాస్ ఇన్వాల్వ్మెంట్ అంటే క్వశ్చన్ మార్క్. తనుజ ఫస్ట్ థింగ్, గేమ్ ఆడేటప్పుడు ఫోకస్ గేమ్ పైన ఉండాలి, అది కరెక్ట్. ఎప్పుడైనా గేమ్ ఆడినప్పుడు ఫోకస్ మీద ఉండాలి. ఇక్కడ తర్వాత కూడా నైట్ అంటే ఇది పడుకునే ముందు కెప్టెన్ బెడ్ ఉంటుంది కదా, అక్కడ డిస్కషన్ కళ్యాణ్ ఏం చెప్తాడంటే అదే మోటివేషన్. ఎప్పుడైనా నీకు చెప్తున్నా, లాస్ట్ 2 వారాల నుంచి కూడా అది గమనిస్తున్నా, నీ ఆట ఆడినప్పుడు నీ ఆట చూడు, పక్కోడ ఆట చూడక. పక్కోడ ఆట చూస్తే మనం ఆడలేం. ఇక్కడ కూడా తనుజ ఆ పాయింట్ స్ట్రెస్ చేస్తుంది, ఫోకస్ తప్పింది అని. ఎందుకు ఫోకస్ తప్పింది? మేబీ ప్రేరణ వైపు ఫోకస్ పెట్టేసరికి తన ఆట మీద ఫోకస్ పోయి ఉంటుంది. అది రితు ఇంకోటి మనకి కొంచెం స్ట్రెస్. రితు ఇంకో లాజిక్ చెప్తుంది, అది కరెక్టే, ఈ పాయింట్ కరెక్టే, ఫోకస్ ఉండాలి. రితు చెప్పిన పాయింట్ కరెక్టే. ఇంకోటి మనకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకు ఉండదు. సో దట్ ఈస్ ద డిఫరెంట్ రా. మనకు ఆ ప్రెజర్ ఉంటుంది ఎలాగైనా కంటెంట్ రావాలని. అబ్సల్యూట్లీ హౌస్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టు ఉంటారు. ఇది 13వ వారం, 12-13 వారం. సో వాళ్ళకి ఆ ప్రెజరు స్ట్రెస్ బై డిఫాల్ట్ ఉంటుంది. టాస్క్ ఆడాలని ఉంటుంది, విన్ అవ్వాలని ఉంటుంది, కంటెంట్ రావాలని ఉంటుంది. బయటకు వచ్చే వాళ్ళకి ఉంటుంది, బొచ్చు వాళ్ళకి ఏముండదు, వాళ్ళకి ఏ ప్రెజర్ ఉండదు. గెలిచినా ఏముండదు, ఓడిపోయినా ఏముండదు, వాళ్ళకి ఆ డైలీ పేమెంట్ వాళ్ళకి పడిపోతుంది. సో వితౌట్ ప్రెజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా గెలిచేస్తారు. ఇది మంచి పాయింట్, ఇది కూడా మంచి పాయింట్. అందుకే కొంతమంది కంటెండర్లు కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్లు ఆ టైంలో ఆ సీజన్స్లో బాగా ఆడలేని వాళ్ళు కూడా ఇలాంటి దగ్గర బాగా ఆడతారు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్ ఉండదు, వీళ్ళకి ఫుల్ ఆన్ స్ట్రెస్ ఉంటుంది. అదే మెయిన్ డిఫరెన్స్. తనుజ నెక్స్ట్ ఏముంటుంది అంటే ఫర్దర్ వీక్స్లో ఏముంటుంది. రితు వచ్చేసరికి నాకు ఇదే అర్థం కాదు, ఇదే నచ్చదు. తనుజకి బిగ్ బాస్ ఫార్మాట్ తెలుసు, అంతా తెలియదు. మళ్ళీ నెక్స్ట్ ఏముంటుంది అంటే తెలియనట్టు. రితు టికెట్ టు ఫినాలే ఉంటుంది, అందరికీ ఛాన్స్ వస్తాయి, లీడర్ బోర్డ్ లాగా విన్ అయ్యే వాళ్ళకి ఫైనల్స్ పోతారు. 14th వీక్ నార్మల్ గేమ్స్ ఉంటాయి, తర్వాత ఇంకేం ఉండదు అని చెప్తుంది. బేసిక్గా 14th వీక్ అప్పుడు కూడా గొడవలు అవుతాయి కొన్ని సీజన్లో. ఆ ఓట్ అప్పీల్ కోసం అని చెప్పి టాస్క్లు పెడతారు. సీజన్ 7లో గంచి గొడవలు అయ్యాయి. ఈ సీజన్ కూడా అవుతాయి అనిపిస్తుంది.
బట్ ఇంకా మిగిలిన ఏదైనా రణరంగం ఉంది, అర్జున్ తొంగోని లెగిసి రావాలి అంటే టికెట్ టు ఫినాలే టాస్క్లోనే గొడవలు అవుతాయి. అది ఎందుకురా అంటే చాలామందికి ఇందాక వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ సెకండ్ పొజిషన్ వాళ్ళకి వాళ్ళకి అంత పెద్ద ఫైట్ చేయరు. మిగిలిన వాళ్ళకి ఎలాగైనా వాళ్ళకి ఒక అది ఏమంటారు గుర్తింపు కాదు, అదొక పెద్ద కట్ ఆఫ్. టాప్ 5 వెళ్ళామంటే ప్రమోట్ చేసుకోవచ్చు బయటకు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి బాగుంటుంది, వాళ్ళు ఇన్స్టాలో పెట్టుకోవడానికి బాగుంటుంది, వాళ్ళకి ప్రమోషన్లు బాగుంటాయి, వాళ్ళకి డీళ్ళు బాగుంటాయి. సో టాప్ 5లో ఉండాలని కోరుకుంటారు. టాప్ 5లో ఉండాలంటే చాలా ఇంపార్టెంట్. 14th వీక్ నామినేషన్ ఉండి ఎలిమినేషన్ తట్టుకోవడం చాలా కష్టం. సో టికెట్ టు ఫినాలే విన్ అయితే సో ఆ హడ్డిల్స్ అన్ని దాటేసి డైరెక్ట్గా టాప్ అయిపోతారు కాబట్టి రిలాక్స్. వాళ్ళకి విన్ అవ్వకపోయిన పర్లేదు, ఒక్కొక్కసారి షేర్లు కూడా వస్తాయి. 5th పొజిషన్ వాళ్ళకి ఇస్తారు, 4th పొజిషన్ వాళ్ళకి ఇస్తారు. సో కసితో ఆడతారు. అప్పుడు వరకు మాస్కులు ఉన్న మాస్క్ ఇప్పేసి ఆడతారు. సో అందుకే ఎక్కువ గొడవలు అవుతాయి. సో అది మ్యాటర్. సో రితు ఏమంటుందంటే మళ్ళీ ఇంకో మోటివేషన్, నువ్వు పక్క వాళ్ళ గురించి మంచి అనుకుంటే మనకి అదే అవుద్ది, చెడు అనుకుంటే చెడు అవుతుంది, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడి నువ్వు కూడా. కాకపోతే ఏందిరా అంటే నువ్వు ఎప్పుడు వీళ్ళు విన్ అవ్వాలి వాళ్ళు విన్ అవ్వాలి అనుకుని నీకోసం నువ్వు విన్ అవ్వాలని అడుగు. నాకు అది అర్థం కాలేదు. ఈమె ఎప్పుడు అలా అనుకుంది? నాకు అది ఒకసారి కామెంట్ చేయండి తనుజ ఫ్యాన్స్ కూడా. ఎప్పుడు అలా అనుకుంది ఈమె గేమ్ పక్కన పెట్టేసి పక్క వాళ్ళు విన్ అవ్వాలని? ఆమెను మాత్రం అలా మాట్లాడింది రితు. సో నువ్వు ఎప్పుడు వేరే వాళ్ళకి గెలవాలని ఆలోచించావు, సో నీ గురించి కూడా ఆలోచించుకో. నువ్వు స్ట్రాంగ్ అవుకుంటూ వచ్చావు, ఇది ఓకే, ఇది కరెక్టే. జస్ట్ బీ పాజిటివ్, డోంట్ టేక్ స్ట్రెస్, యూ కాంట్ అన్డూ థింగ్స్ కదా. అంతే, మోటివేషన్ అయిపోయింది. తనుజాకి ఇంక ఎక్కువ అయిపోయినట్టుంది. పడుకుందంటే ఇంకా లైట్లు ఆపలేదు అనుకుంటారు, కాసేపు సొల్లు వేసుకుంటారు. పెద్ద వ్యాలిడ్ సొల్లు ఏం కాదు, డిస్కషన్ ఏం కాదు. సుమన్ శెట్టి బర్నీకి వచ్చి ఇక్కడ నాకు నవ్వు వచ్చింది. కొంచెం టఫ్గా ఉన్నాయి కదన్నా టాస్కులు అంటే బర్నీ, నాది కొంచెం ఈజీ టాస్కే, బ్యాలెన్సింగ్. టఫ్గా ఉంటే ఏంటి మయ్య, ఈజీగా ఉంటే ఏంటి, మెడికోర్లో ఉంటే ఏంటి చెప్పండి. మీరు జాలీగా వెళ్ళిపోతున్నారు కదా హ్యాపీగా. టఫ్గా ఉంటే ఈజీగా ఉంటే ఏంటి చెప్పండి. మీకు విన్తోని లూజ్తోని గేమ్స్తోని టాస్క్తోని ఓటింగ్తో ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. మీరు ఎందుకు ప్రెజర్ ఫీల్ అవుతారు? రిలాక్స్గా జాలీగా వెళ్ళిపోండి టాప్ 5. తర్వాత ఈ డిమాండ్ పవన్, దివ్య, ఇమాన్యుల్, కళ్యాణ స్విమ్మింగ్ పూల్ దగ్గర గేమ్ గురించి మాట్లాడతారు. భలే ఉంటారా కొన్ని గేమ్లు, బాగుంది గేమ్. అండ్ ప్రేరణ ఫ్లెక్సిబిలిటీ గురించి అప్రిషియేట్ చేస్తూ మాట్లాడుకుంటారు, ఎస్పెషల్లీ దివ్య. తర్వాత సేమ్ మళ్ళీ తనూజ డెమోన్ చిన్న డిస్కషన్. తనూజ మళ్ళీ డెమాన్తో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నా అంటే వంటగది దగ్గర డెమాన్ పోను, సర్లే ఎక్కువ స్ట్రెస్ తీసుకో, పడుకో, చాలే ఇంక పడుకో అన్నట్టు చెప్పాడు మాట. ఇంక స్ట్రెస్ తీసుకో, పడుకో అని చెప్పి అక్కెళ్ళిపోయింది. తర్వాత కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ రాకంటే ముందు కళ్యాణ్, ఇమాన్యుల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర డిస్కషన్ రిగార్డింగ్ గౌతమ్ కృష్ణ. ఏమంటాడంటే కళ్యాణ్, ఒక్కరిని టార్గెట్ చేయడం, ఒక్క గ్రూప్ అంతా టార్గెట్ చేయడం, అక్కడ మనవాడు హీరో అయిపోయాడన్నా. ఎప్పుడైనా ఒక గ్రూప్ ఉంటే అలానే అవుతుంది. గ్రూప్లో ఉన్న వాళ్ళు ధర్మంగా ఉంటే ఓకే, బట్ వాళ్ళు ఒకలే విన్ అవ్వాలి, వాళ్ళ గ్రూప్లోనే విన్ అవ్వాలి, మిగిలిన వాళ్ళు తొక్కేయాలంటే పబ్లిక్ నచ్చదు. అలాంటి టైంలో మనం ఒక పట్టుకున్నాడు. సో అలాంటి టైంలో గౌతమ్ అన్నాడు, కొట్టాడు, జమ్మ లేచాడు. ఇది మామూలు ఎలివేషన్ కాదు. గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ అది కట్ చేసుకొని ఈ పార్టీకి పెట్టేసుకొని ఉంటారు ఇన్స్టాగ్రామ్లోను, వాట్సాప్లో. వెరీ గుడ్. కానీ ఇక్కడ నేను ఏం చెప్తాను, అన్ని పాయింట్లు కరెక్టే. ఇక్కడ కూడా అలా జరిగింది. చెయ్యొచ్చు కదా మరి, నువ్వు చేయలే. పక్కోడి గ్రేవ్ ఎలివేషన్ ఇచ్చే ముందు మనం చేసుకోవచ్చు కదా. అండ్ ఇంకోటి, ఈ గ్రూప్ గేమ్ల గురించి చెప్తా చూడండి. గ్రూపులు ప్రతి సీజన్లోనే ఉంటాయి. సీజన్ 7లో స్పై లేదా, స్పా లేదా, సీజన్ 8లో ఉంది, సీజన్ 6లో ఉంది, సీజన్ 5 ఉంది, మానస్ ఉంది, షణ్ముఖ్ ఉంది, సీజన్ 4 మ్యాటర్ కరెక్ట్. మనోడు చెప్పింది కరెక్ట్. గ్రూప్లో మెంబర్స్ బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ గౌతమ్ కృష్ణని తక్కువ చేద్దాను కాదు. ఇక్కడ గౌతమ్ కృష్ణని వాళ్ళు టార్గెట్ చేయలే, గౌతమ్ కృష్ణే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు క్రియేట్ చేసుకున్నారు. లేకపోతే గౌతమ్ కృష్ణ విన్ అవ్వాలి కదా, ఎందుకు విన్ అవ్వలేదు? ఎప్పుడు ఇలా జరిగిందిరా అంటే సీజన్ 2లో అయ్యింది. గ్రూప్ అంతా కలిసి కౌశల్ని టార్గెట్ చేశారు. అక్కడ జనాలకి చిరాకు వచ్చింది. ఎప్పుడైనా ఆర్గానిక్గా జరిగితే జనాలు యాజ్ టీజ్కి వెళ్తారు. కానీ గౌతమ్ కృష్ణకి ఎలా ఎలివేషన్ వచ్చింది అంటే వైల్డ్ కార్డ్లో వచ్చి బాటమ్ 2లోకి వెళ్ళి ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ మణికంఠ వాళ్ళు సేవ్ అయ్యి కాంపిటీషన్ ఇచ్చి టఫ్, చాలా బీభత్సమైన కాంపిటీషన్ ఇచ్చి రన్నరప్గా ఉన్నాడు. కారణం ఏందిరా అంటే ఆ గ్రూపు ఆర్టిఫిషియల్గా ఫామ్ అయినా ఆర్గానిక్గా ఫామ్ అయిన గ్రూప్ వర్సెస్ గౌతమ్ అయింది. అండ్ కొంతమంది ఇది కూడా తెచ్చారు కాబట్టి కన్నడ వర్సెస్ తెలుగు అదంతా కలిసి అక్కడ వరకు వెళ్ళింది. కానీ ఓవరాల్గా అయితే ఎప్పుడైనా గ్రూప్లో తేడాగా ఉంటే కంపల్సరీగా గ్రూప్లో పర్సన్ విన్నర్ అవ్వడు. మరి ఎందుకు విన్నర్ అయ్యాడు? అది ఆర్గానిక్గా ఉండాలి ఏదైనా. తర్వాత తనూజ వచ్చేసరికి కళ్యాణ్ లాస్ట్ డిస్కషన్ ఇది బెడ్ దగ్గర. ఇక్కడ కళ్యాణ్ కూడా మంచి మోటివేషన్ ఇస్తాడు. ఓడిపోతా అనుకోలే కళ్యాణ్ అంటే కళ్యాణ్ కూడా ఏమంటారు, గెలిచేసావు అనుకున్నా
ఒక్కొక్కసారి ఆపోజిట్ పర్సన్‌ని తక్కువ అంచనా వేస్తాము. ఫస్ట్ లెవెల్ అలానే అనుకున్నది. బట్ నువ్వు మంచి పోటీచ్చావు. అంటే అక్కడ ఏం జరిగిందంటే ప్రేరణ కొంచెం నేను అండర్ రేటెడ్ తక్కువ అంచనా వేసింది. బట్ నువ్వు మంచి పికప్ అయ్యి చాలా మంచి పోటీచ్చావు అని పొగుడుతాడు. నీకు లక్కీగా ఫస్ట్ ఇది పడిపోయింది. ఫస్ట్ ఇది వేసేసావు. నేనైతే నువ్వు విన్ అయిపోయావు అనుకున్నా. బట్ ఆ బాల్ అక్కడ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసింది. ఒక హాఫ్ ఫింగర్ గ్యాప్ అంతే. బాగా అనిపించింది గేమ్. ఇంకేం చేయలేం కదా, వదిలేసి అని చెప్తాడు. ఏమోలే చెప్పలేము, అన్ని సోలో టాస్క్లే వస్తాయని కూడా కదా అని చెప్తాడు. ఇప్పుడు అందరికీ సోలో టాస్క్లే వస్తుంది కదా, ఒక్కొక్కరిని. కళ్యాణ్ పర్స్పెక్టివ్ ఏంది, కొన్ని సపోర్టింగ్ టాస్క్లు ఉంటాయి. నేను ఇలా అంటే మనోడు కాదు, ఓడిపోయిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుందేమో సపోర్ట్ చేయడానికి. అక్కడ నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు నువ్వు వరి అవుతున్నావు అని. కానీ అలా ఉండదు, సోలోలే ఉంటాయి. లాస్ట్ ఒక టాస్క్ పెడతారు కెప్టెన్సీకి. తనుజ ఏమంటుందంటే నాకు సోలో టాస్కే కావాలి కళ్యాణ్. ఇక్కడ ఇది నచ్చింది నాకు. అమ్మాయి మంచి ఊపు మీద ఉంది, కానీ అక్కడ ఇంకా ఉండదు. కళ్యాణ్ ఏమంటాడంటే మేబీ కంటెండర్గా నువ్వు అవుట్ అయినా వేరే టాస్క్లో సపోర్టింగ్ అయినా రావచ్చు కదా, అప్పుడు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. మంచి పాయింటే, కానీ అలా ఉండదు. 9 మంది ఎక్స్ కంటెస్టెంట్లు వస్తారు, 1-on-1 అవుతుంది. ఒకళ్ళు సంచాలకుంటారు, విన్ అయిన వాళ్ళు కంటెండర్ అవుతారు, ఓడిపోయిన వాళ్ళు ఇంక అయిపోయింది. ఫైనల్గా కంటెండర్ అయిన అందరికీ కలిపి ఒక టాస్క్ పెడతారు, అంతే తప్ప అక్కడ ఏమైనా వీళ్ళు స్కోప్ ఉంటే ఉండొచ్చు. కానీ అప్పటికి లాస్ట్ డే కదా. అప్పుడు వరకు ఇప్పుడు తనుజ చెప్పిన పాయింటే కరెక్ట్ కదా, ఖాళీగానే ఉండాలి గెలిచిన ఉన్నా. బట్ గెలిచిన వాళ్ళకి అట్లీస్ట్ అప్పుడు ఆడతారు, ఇలా అది కూడా ఆడరు కదని. ఇప్పుడు మంచి పాయింట్ చెప్తాడు. నువ్వు మైండ్లో ఏదైతే అనుకుంటావో అన్నీ బాగా చేసావు, బట్ లాస్ట్లో పోయింది. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు పక్క వాళ్ళ గేమ్ చూడకు. అదే అందుకే ఇందాక తనుజ కూడా తనకు అదే చెప్తుంది, ఫోకస్ పెట్టాలి, ఫోకస్ మిస్ అయిందని. సో కళ్యాణ్ కూడా చెప్తున్నాడు, లాస్ట్ 2 వారాల్లో కూడా అదే జరిగింది. మళ్ళీ చెప్తున్నా, నువ్వు గేమ్ ఆడినప్పుడు పక్కవాడి గేమ్ ఫోకస్ పెట్టక, పక్కవాడి గేమ్ చూడక నీ గేమ్ నువ్వు ఆడుకో. ఇది వ్యాలిడ్ పాయింట్. అలా చూస్తే మనకు టెన్షన్ వస్తుంది, కన్ఫ్యూజన్ అవుతాం, వాళ్ళకింత ముందు వెళ్ళిపోవాలని చెప్పి చాలా మిస్టేక్స్ చేస్తాం. అదే వాళ్ళు చూసుకోకుండా మనం కరెక్ట్గా స్ట్రాటజీస్ అప్లై చేసుకుని ఆడితే ఈజీగా విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా ముచ్చట్లయితే ఇవి. తర్వాత సంజయ్ నగర్ ఇప్పుడు కూడా ఒక 5 నిమిషాలు చూపించారు, అంతకు మించి చేయలేదు. సో మీకేమనిపించింది, ఈ టాస్క్ల పైన మీ స్పందన ఏంటి, లాస్ట్ కంటెంటర్స్ పైన మీ స్పందన ఏంటి, ఎవరు ఈ వారం కెప్టెన్ అయితే బాగుంటుంది, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.